కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా జనాలను భయపెడుతోంది. డయేరియా సోకి గ్రామంలో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేట్లపాలెంలో డయేరియా కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో అతిసార వ్యాధి ప్రబలంతో వారం 10 రోజుల వ్యవధిలోనే 2 మహిళలు మృతి చెందగా దాదాపు 200 మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రుల పాలైన పరిస్థితి అయితే ఉంది. తాజాగా వేట్లపాలెం జొన్నలదొడ్డి గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలంతో 35 మంది పైగా అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే ఉంది. సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. ఎవరైతే ఈ అనారోగ్యం గురయ్యి తీవ్రంగా ఉన్నారో వారందరినీ కూడా వేట్లపాలెం పిహెచ్సిలో తరలించి వైద్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది రోగులైతే డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా చాలామంది కూడా ఇప్పటికి కూడా విరేచనాలు వాంతులతో బాధపడుతుంటూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. వార్తా మండలి ప్రయత్నం ఏం జరిగిందమ్మా? విరేచనాలు అవుతున్నాయండి, కాళ్ళు చేతులు పీకుతున్నాయండి. ఎప్పటి నుంచి? 2 రోజులు పట్టింది. నిన్నటి పట్టానండి. రాత్రి వచ్చానండి, ఇప్పుడు వచ్చాను. మజ్జిగ వేసుకుని ఆనందన్నానండి. ఇంకేమీ తెలియదు. ఇప్పుడు బాగానే ఉందండి. మరొక పేషెంట్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో ఏం జరిగింది? అందరూ హాస్పిటల్ చేలోకి వెళ్ళానండి. విరేచనాలు అయినాయి. విరేచనాలు 58 అయినాయండి. నిన్న అయితే 4 అయినాయి. పొద్దునుంచి నిన్న వచ్చానండి. కొద్దిగా రికవరీ తగ్గిందండి. ఈ ఏళ్ళకి ఇంకా బాగా తగ్గిందండి. ఈ ఏళ్ళకి ఇంకా అక్కలిద్దరు నిన్న పెట్టారు, బాటిల్ ఎలా పెట్టారు. రికవరీ తగ్గిందండి. నాకేనా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉందా? మీ చుట్టుపక్కల? మా ఇంట్లో మా మామకి వచ్చిందండి మొన్న. ఆకి తగ్గిందండి, దాడికి తగ్గింది. ట్రీట్మెంట్ అయిందండి. అంటే విరేచనాలు ఎక్కువగా వచ్చాయి. విరేచనాలు అండి నాకు ఎక్కువైనాయండి. మా మనవడు తక్కువ. మా మనవడికి వాంతులండి. నాకు విరేచనాలు ఒకటే, వాంతులు గట్ట లేవండి. తగ్గినాయండి, కంట్రోల్ అయ్యి తగ్గినాయండి. ప్రస్తుతం ఇంకో పేషెంట్ ఉన్నారా, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది తెలియదు, ఎందుకు హాస్పిటల్కి వచ్చాను? వాంతులు విరేచనాలు అవుతున్నాయండి. వాళ్ళించండి, అయితే అవనియండి. వాళ్ళించండి. పిల్లలు కూడా అలాగే ఉందండి ఎక్కువగాని. హాస్పిటల్లో ఉన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్, ఈనాదో హాస్పిటల్లో ఉన్నారండి. పిల్లలు కూడా ఘోరంగా ఉందండి. మీకు కూడా బాగా అంటే ఎక్కువగా నొప్పి వచ్చేస్తుందండి. మేము తట్టుకోలేకపోతున్నామండి. వచ్చాక అంతేండి. మేడం, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? వాళ్ళ ఆరోగ్య కండిషన్ ఎట్లా ఉంది మేడం? నిన్నటి వరకు అయితే మనకి 35 దాకా కేసులు వచ్చినాయండి. మనం అక్కడ యాక్టివిటీస్ అవి చేయించడం వల్ల మామూలుగా తగ్గినాయి. ఇవాళకి నిన్నటి వీళ్ళందరూ కూడా నిన్నటి వాళ్ళేనండి. బాగా సీరియస్గా ఉన్న వాళ్ళందరూ మనం మళ్ళీ పిలిపించి అందరికీ కాయలు అవి పెట్టడం చేస్తున్నాము. ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి డీహైడ్రేషన్ అది లేకుండా వీళ్ళందరూ నిన్న రిపోర్ట్ అయిన కేసులే. ఎక్కువగా విరోచనాలే ఎక్కువ అవుతున్నాయండి. వాంతులు విరోచనాలతో వస్తున్నాయి, కానీ వాంతుల తీవ్రత అంతగా లేదు. విరోచనాలే ఎక్కువ అవుతున్నాయి. అవి కూడా కొంతమందికి ఎక్కువగా కంట్రోల్కి రావట్లేదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకి మొత్తం 35 మంది కేసెస్ ఉన్నాయి. 35 మంది ఇప్పుడే పొద్దున్న ఇంటికి వెళ్ళి సర్వే చేయడం కూడా జరిగింది. ఇంటింటి సర్వేలో కూడా అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ విరోచనాలు తగ్గినాయి. ఎవరికైతే తగ్గలేదో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పొద్దున్న ఇంటికి ఇక్కడికి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మళ్ళీ అందరికీ ఇంజెక్షన్స్, ఐవీ ఫ్లూయిడ్స్, సెలైన్స్ అవన్నీ పెట్టి డీహైడ్రేషన్ అది కరెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తాము. మా దగ్గర కంట్రోల్ అయ్యింది లేదు అనేసరికి మళ్ళీ దీన్ని రెఫరల్ చేయడానికి అది కూడా అంబులెన్స్ అది కూడా రెడీగా పెట్టుకున్నామండి. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే వేట్లపాలెంలో అయితే డయేరియా ప్రాబ్లంతో మొత్తం అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 35 మందికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రోగుల్లో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే నెలకొంది. ఒక భయం అయితే పుట్టుకుంది. త్వరగా తగ్గితే ఇంటికి వెళ్ళాలని చూస్తున్నారు. చాలామంది కూడా ఆ విరోచనాలు కంట్రోల్ కాని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్ పిలిచి వైద్యం అందించే పరిస్థితులు కూడా వేట్లపాలెం పిహెచ్సిలో కనిపిస్తున్నాయి. వీడియో వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, వేట్లపాలెం పిహెచ్సి నుండి.